హెవెలీ డాబా దగ్గర ఉన్నాము. ఇక్కడ పొట్లం బిర్యానీ ప్రత్యేకత రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ రుచి ఉంటుందని అందరూ చెప్తుంటారు. ఈరోజు అది రుచి ఎలా ఉంటుంది, దాన్ని తయారు ఎలా చేస్తారో తెలుసుకునేందుకు ఈ ప్రాంతానికి మనం వచ్చాము. ఫస్ట్ ఆమ్లెట్ వేయాలండి. ఆమ్లెట్ వేసిన తర్వాత ప్లేట్లో పక్కన పెట్టుకొని తర్వాత మటన్, ప్రాన్, చికెన్ చిన్న చిన్న పీసుగా కట్ చేసుకొని తర్వాత పక్కన పెట్టుకొని ఆమ్లెట్ వేసిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ, కొద్దిగా పచ్చిమిరకాయలు వేసి బాగా వేగిన తర్వాత ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకొని కొద్దిగా మసాలా యాడ్ చేసుకోవాలండి. ఎలా ఉంది ఆదరణ, ఎలా ఉంది ఈ పొట్లం బిర్యానీ? చాలా బాగుందండి సార్. ఇది అది మాకు చుల్లో బాగా తీసేసింది. తర్వాత ఈ నుంచి ఎవరైనా సరే ఇక్కడ ఆగి పొట్లం బిర్యానీ తింటారు సార్. ఎంత దీని కాస్ట్ ఎంత వరకు? ఇది 400 సార్. ఎంతమందికి సరిపోతుంది ఇది బాగా తింటే 4 తినచ్చు సార్. లేదంటే ఒక ఇదిగా తింటే 3 తినచ్చు. అంటే మటన్ ఇవన్నీ డైజెషన్ సమస్య ఏమైనా ఉండే అవకాశం ఉందా? లేదు. ఏ విధంగా ఉంటుంది? బాగుంటుంది సార్. చూడండి ఒకసారి. అయితే మనం చూడొచ్చు క్లోజప్లో ఈ తయారీ విధానం అంతా కూడా అతి తక్కువ సమయంలోనే చేసిన పరిస్థితి కూడా ఉంది. పలువురిని కూడా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంది. తినేందుకు సైతం ప్రత్యేకంగా ఎంతో రుచిగా ఉంటుందని సంబంధించిన ఫుడ్ మాస్టర్ ఇప్పటివరకు మనకి తెలియజేశారు. అయితే మీరు కూడా ఇటువైపు ఈ విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్ళే వైపు దారిలో ఇటు జాతీయ రహదారిపై వచ్చారంటే ఖచ్చితంగా ఒకసారి పొట్లం బిర్యానీ అయితే రుచి చూడండి.